Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త గోనుకుంట్ల సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. విజిత్ గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మామూలుగా లక్ష్మీ మాత పేరు వచ్చింది, లక్ష్మీ అమ్మవారి పేరు వచ్చింది అని అంటే ఐశ్వర్యం మాత్రమే లక్ష్మి అనుకుంటూ ఉంటాం. కానీ అష్టలక్ష్ములు ఉన్నారు మనకి. అయితే ఈ లక్ష్ములందరినీ ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క దానికి ఆధారం, మన జీవితానికి ముడిపడి ఉంది ప్రతి లక్ష్మి కూడా. కానీ ఏ రకంగా ముడిపడి ఉంది, ఏ లక్ష్మి మనకి ఏం ప్రసాదిస్తుంది, మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరం మర్చిపోతున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. లక్ష్మి అంటే లక్ష్మీ అమ్మవారు, ధనము, ఈ కాన్సెప్ట్లోనే మనం పూజలు చేసినా ఏం చేసినా. అసలు ఎవరు ఈ అష్టలక్ష్ములు, వీళ్ళని మన జీవితానికి ఎలా అనుసంధానం చేసుకోవాలో వివరించండి. విజిత్ గారు చాలా మంచి క్వశ్చన్ అండి. మనం అష్టలక్ష్మి అని అనుకుంటా ఉంటాం, చాలా మందికి వాటి పేర్లు కూడా ఐడియా ఉండదు. పేర్లు ఉన్నాయి కానీ రియల్ లైఫ్లో కాంపరెంట్ ఎలా చేసుకోవాలి. మనకి అష్టలక్ష్మి స్తోత్రం ఉందండి, బాగా పవర్ఫుల్. అది చదువుతూ ఉంటారు, అష్టలక్ష్మి స్తోత్రం అయిపోతుంది. ఈవెన్ పూజలు చేసేటప్పుడు కూడాను అష్టలక్ష్మిని ఆవాహనం చేసేటప్పుడు 8 మంది మాతృకలను పెట్టేసి చేసేస్తూ ఉంటారు అనమాట. అంతవరకే తెలుసు అంటే ఒక పూజ పరంగా. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మీరు అడిగిన విధంగా లక్ష్మి అంటే ఏంటి, శ్రీ అంటే ఏంటి, శ్రీ నుంచి లక్ష్మి ఏంటి, ఇంతమంది లక్ష్మిలు అవసరమా? ఐశ్వర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, కవితా లక్ష్మి, సంగీత లక్ష్మి, గానలక్ష్మి, గృహలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, మననే వరమహాలక్ష్మి చేసుకున్నాం మనం. ఇంతమంది లక్ష్మిలు ఉన్నారు. మనకేం చెప్తారంటేనండి, ఇది బ్యూటిఫుల్ చెప్పారండి. వేదాలలో శ్రీ అని వాడతారు, లక్ష్మి అని ఎక్కువ వాడరు. శ్రీ అని వాడతారు. ఎందుకంటే శ్రీ అంటే ఇంటర్నల్ గా మనం ఫీల్ అయ్యే బ్లిస్ ని శ్రీ అంటాం అనమాట. ఇంటర్నల్ గా ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వమో, బ్లిస్ అవ్వమో, మనలో ఉన్న ఇంప్యూరిటీస్ లేకుండా పోతాయో ఆ వచ్చే ప్రక్రియని శ్రీ అంటారు అనమాట. ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్యూర్ గోల్డ్ అనమాట. అంటే అమ్మవారి పైన మనకు వచ్చే ఒక పవిత్రమైన భావన అనుకోవచ్చా? పర్ఫెక్ట్ అండి. మన మైండ్లో ఇంప్యూరిటీస్ పోవాలండి. కొన్నిసార్లు మనలో ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళినా కానీ చెడు ఆలోచనలు వచ్చేస్తాయి. అవును, చికాగ్గానే ఉంటుంది, అందరికి వచ్చేస్తాయండి. మనం ఎక్కడో బాగా ట్రావెల్ చేసి వెళ్ళిపోతాం, అంత పెద్ద గుడికి వెళ్ళినా కానీ మనకి నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే వీఆర్ నాట్ మెంటల్లీ ప్యూర్గా ఉండవండి. అయితే ఈ ఇంప్యూరిటీస్ని పోగొట్టేసి ప్యూర్గా మనలో ఒక శక్తి కావటాన్ని, ఆ శక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో ప్రతిదీ మనం వైబ్రెంట్గా చూస్తాం, మన కళ్ళకి ప్రతిదీ వైభవంగా కనిపిస్తుంది. ఆ ఫీలింగ్ రావటాన్ని శ్రీ అంటారు. ఫస్ట్ అది సీడ్ అనమాట, మన విత్తనం వేయటం అనమాట. మరి లక్ష్మి ఏంటి? శ్రీలక్ష్మి అంటారు కొంతమంది పిలువు కదా, శ్రీ అంటారు, లక్ష్మి అంటారు. లక్ష్మి వచ్చేటప్పటికి లక్ష్యం, లక్ష్యం నుంచి లక్ష్మి వచ్చింది. నేను ప్యూర్గా ఉన్నాను, ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ అయిన కోరిక కావాలి, ఫిల్ కావాలి. అది సంతానమే లేదనుకున్నా, నాకు ఈ సంతానం కావాలి అనుకున్న ఎప్పుడైతే ఫీలింగ్ ఉంటుంది, సంతాన లక్ష్మి అయిపోతుంది. లక్ష్మి అంటే ఒక లక్ష్యం గురించి ఈ పవిత్రమైన భావంతో వర్క్ చేయటాన్ని లక్ష్మి అంటారు. అంటే మనకి ఏదైతే కామ్యం ఉందో ఆ కామ్యానికి తగ్గట్టుగా మనం ఆ అమ్మవారిని మనకు అనుసంధానం చేసుకోవాలి. అంతే, కామ్యాన్ని బట్టి వస్తుంది అనమాట. ఇప్పుడు రెండోది ఇక్కడ మనకేం చెప్తారంటే, లక్ష్మికి శ్రీకి చూసుకున్నాం అనుకోండి, వెరీ సింపుల్ గా మా గురువులు చెప్తూ ఉంటారు, మన రా గోల్డ్ వచ్చేటప్పటికి శ్రీ. ఈ గోల్డ్ తో మనం దిద్దులు చేసుకోవచ్చు, తర్వాత ఉంగరాలు చేసుకోవచ్చు, నెక్లెస్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, దీన్ని బ్రాస్లెట్ అంటాం, ఇది నెక్లెస్ అంటాం కదా. తర్వాత మనకి రకరకాలు పెట్టేసుకుంటాం, బంగారం ఆభరణంగా మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి శ్రీ ఉంటుందో, మనకున్న లక్ష్యాన్ని బట్టి, మనం సాధించుకోవడాన్ని బట్టి, సాధించుకునే ప్రక్రియ ద్వారా మనం సాధించుకోగలిగితే లక్ష్మీదేవి మనకు వచ్చేసినట్లు అనమాట. ఒకటి యాక్షన్ ఓరియంటెడ్, ఒకటి ఇన్సైడ్ అనమాట. ఇది శ్రీలక్ష్మి. అందుకని మనకి ఇన్సైడ్ లక్ష్మి ఉండాలి, బయట కూడా మనకు ఉండాలి, కాబట్టి శ్రీలక్ష్మి అని పిలుస్తారు. ఇప్పుడు మనం కనుక చూసుకున్నాం అనుకోండి, మన అష్టలక్ష్మి అంటారు. చాలా మందికి ఈ పేర్లలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ లక్ష్మి ఆదిలక్ష్మి. అసలు ఆదిలక్ష్మి అంటే ఏంటి? నేను మా ఊరు వెళ్ళానండి, మా మిస్సెస్ వాళ్ళ ఊరు గుంటూరు దగ్గర విలేజ్ అనమాట. వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో మెయిడ్ ఒక ఆమె వచ్చేసి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి అని పిలుస్తుంటారు ఆమె. లైక్ అంటే ఈ లక్ష్మి గురించి నేను చాలా బుక్స్ అదంతా చదువున్నాను. ఆ పేరు అర్థం చాలా హోలిస్టిక్ అనమాట. ఆమెను పిలిచేసి, ఏమంటే మీ పేరు ఆదిలక్ష్మి కదా, మీనింగ్ తెలుసా అని అడిగాను. తెలవదండి, నేను ఆదివారం పుట్టాను కాబట్టి ఆదిలక్ష్మి అని పెట్టారు. చూడండి, ఒకటి వెరీ రైట్ థింగ్ ఏంటంటేనండి,
ఆదివారం పుట్టినందువల్ల ఆదిలక్ష్మి అని పెట్టారు. ఆదివారం ఎందుకు పెట్టారంటే ఆదివారం మనకి సూర్యుని రిప్రజెంటేషన్, సూర్యుడు వచ్చేటప్పటికి సోలుని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఆదిలక్ష్మి అంటే మీకేం కావాలో మీకు క్లియర్ గా ఉన్నారా లేదా అని తెలుసుకునే విధానమే ఆదిలక్ష్మి. అంటే క్లారిటీ ఉండాలి. అసలు మీకు ఏం కావాలి ఫస్ట్. లక్ష్మీదేవి మన చుట్టూ ఉంటుంది, నా దగ్గర ఇది లేదు ఇది లేదు ఇది లేదు అనుకుంటూనే ఉంటాం. కాబట్టి అసలు మీకేం కావాలి తెలుసా, ఆ క్లారిటీ ఇంటర్నల్ గా ఉండటమే ఆదిలక్ష్మి. ఆది అంటే బిగినింగ్. సో ఫస్ట్ ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి, మనకు కావాలి. మనం ఏమనుకుంటే వాళ్ళ దగ్గర అది ఉంది, వీళ్ళ దగ్గర ఇది ఉంది, వీళ్ళ దగ్గర ఇది ఉంది, నేను ఎదగట్లేదు, మా బాస్ ఇవ్వట్లేదు, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ నా హార్డ్ వర్క్ అంతా వేరే వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతుంటారు, నన్ను అంత మోసం చేశారు, నేను రాజకీయాలకు బలం అయిపోయి ఇంత అనుకుంటూ ఉంటారు. వాళ్ళు తీసేయి. బట్ వాట్ ఈస్ దర్ ఇన్సైడ్ యూ, ఇన్సైడ్ ఉన్న ఆ స్టామినాని, ఆ క్లారిటీని ఇదంతా పెట్టుకోవాలి. ఆది అంటే ముందుగా మన సనాతన ధర్మంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం జోడించి చూసుకుంటే అసలు నువ్వెవరు, నిన్ను నువ్వు తెలుసుకో ముందు అనే భావన ఉంటుంది కదా, అది మనకి ఇలా ఆదిలక్ష్మితోటే మొదలవుతుంది. కరెక్ట్ అండి. మీరుకి ఏది ఉంటే హ్యాపీగా ఉంటారనే దానికి విషయంలో మీరు క్లారిటీ ఉందా లేదా, ఈ క్లారిటీ ఉండటాన్ని ఆదిలక్ష్మి అంటారండి. బిగినింగ్ ఫస్ట్ అనమాట. అంటే మీకేం కావాలో మీకే తెలవకుండా, మీరు ఏది ఆనందంగా ఉంటారో మీకే తెలవకుండా ఉంటే ఇంకేం వస్తుంది. అందుకని మనకి ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా ఏం చెప్తారంటే లా ఆఫ్ అబండెన్స్ అని, తర్వాత లా ఆఫ్ ఫోకస్ అని, తర్వాత మన ఉదయాన్నే లగంగానే మంత్రం జపించుకోవాలి. ఎందుకంటే మన మైండ్కి ఫోకస్గా ఉండాలి, మనకి ఇది కావాలని చెప్పి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి మెంటల్గా మీకు ఏం కావాలి చాలా క్లియర్గా ఉండండి. ఎప్పుడైతే మీరు మెంటల్గా ఇది కావాలని క్లియర్గా ఉన్నారనుకోండి, సగం సక్సెస్ వచ్చేసినట్లే. అంటే ఇప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు ఆ ఫోకస్ అనేది, అంటే నేనేం చేయాలి అనే ఒక ఫోకస్ అనేది కలుగుతుందంటారు. అంతేనండి. మరి ఎలా అమ్మవారిని ఎలా ఆరాధించాలి, మనకు ఆ స్థిరత్వం ఎలా వస్తుంది? నెక్స్ట్ ఏం చెప్పారంటే మనకి చూడండి ధాన్యలక్ష్మి అని చెప్పారు. హై ఎనర్జీ లెవెల్ మనకు ఉండాలి. లో ఎనర్జీ ఉంటే లో అబండెన్స్, హై ఎనర్జీ ఉంటే ఎక్కువ ఉంటుంది. అందుకని జనాలు ఎలా ఉండాలి, చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి. ఇప్పుడు మనం ఫిలిం స్టార్స్ చూస్తాం, లేదంటే కొంతమంది హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. వాళ్ళు ఫిజికల్ గా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, మెంటల్ గా చాలా ఫోకస్డ్ గా ఉంటారు, చాలా క్లారిటీగా ఉంటారు, చాలా బ్లిస్ఫుల్ గా ఎనర్జెటిక్ గా ఉంటారండి. ఈ బ్లిస్, ఈ ఎనర్జీ మనకు కావాలంటే ధాన్యలక్ష్మి పట్టుకోవాలి. అంటే మనం తినే ఫుడ్ మనకి యూజ్ఫుల్ ఉండాలి. సాత్వికమైన ఫుడ్ మనం తింటామా, లేదంటే పాచిపోయిన అన్నం తింటామా, రకరకాల స్పిరిట్లు టఫ్ అయిన లోన్ వేసుకుంటా ఉంటామా, మనం తినే ఫుడ్డే మనకు హార్మ్ చేస్తుందా, ఉపయోగపడుతుందా ఏంటి అని చెప్పేసి ధాన్యలక్ష్మి గురించి చేసుకోవాలి. మనం తినే ఫుడ్ హోలిస్టిక్ అయిన ఫుడ్, మనకి యూజ్ అయ్యే ఫుడ్ మనం తినాలి ఫస్ట్. నెంబర్ 2, ఈ ధాన్యలక్ష్మి వచ్చేటప్పటికి ఎప్పుడు ఫుడ్ని అవమానించకూడదు. టయానికి మనం తినకుండా, ఇంకోసారి భోజనం ముందు కూర్చున్నప్పుడు భోజనాన్ని అవమానించటం, లేదంటే భోజనాన్ని తెలుసో తెలియకుండా ఇన్సల్ట్ చేయటం. కొన్నిసార్లు మనం దాచిపెట్టుకొని ఉంటాము, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం, మళ్ళీ పడేస్తూ ఉంటాం అనమాట. ఇలా పడేయకూడదండి. మనకి ఎంత అవసరం అంతే తీసుకోవాలి. ఎప్పుడైతే మనకు అవసరమైనంత హోలిస్టిక్ గా ఫుడ్ తీసుకుంటే అది లక్ష్మి అవుతుంది. మనకు అవసరానికి మించి ఎక్కువగా పెట్టుకొని, పాచి పెట్టుకొని, పాడైందని పెట్టుకొని బయట వేస్తే అలక్ష్మి అయిపోతుంది. చూడండి, ఒకటి మనకి లక్ష్మిని తీసుకొస్తే ఇంకొకటి అలక్ష్మి అయిపోతుంది. రెండు పక్క పక్కన ఉంటారండి, లక్ష్మి అలక్ష్మి పక్క పక్కన ఉంటారు. ఇది వచ్చేటప్పటికి ధాన్యలక్ష్మి, మనం తినే ఫుడ్ మనకి ఎనర్జీని ఇవ్వాలి, హై లెవెల్ ఎనర్జీని ఇచ్చే ఫుడ్ మనం తినాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనలో ఎనర్జీ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, ధైర్యలక్ష్మి. మనం బయటకు వెళ్ళి పని చేయాలంటే భయపడుతూ ఉంటాం, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, ఈ డబ్బులు పెడితే అసలు ఉంటాయా పోతాయా, చదువుకుంటే టైం వేస్ట్, ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి వాళ్ళకి. పెళ్లి, నాకు చాలా మందికి పెళ్లి గురించి వస్తుంటారు, వాళ్ళు బిగ్గెస్ట్ హడ్డీలు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్టే. ఈ పెళ్లి చేసుకుంటే ఇతను నన్ను ఎలా చూసుకుంటాడు, అతను ఉండాలి మనకు ఒక రేషనల్ గా, అది టూ మచ్ దాకా వెళ్ళిపోకూడదు అనమాట. టూ మచ్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ద డివైన్ ఫ్లో అండి. అందుకని ధైర్యం చేయాలన్నమాట, ధైర్యం చేయాలి, బోల్డ్ చేయాలి. ఎలాంటి వ్యక్తి వచ్చినా సరే నేను మార్చేసుకుంటాను, బికాజ్ ఐ విల్ అడ్జస్ట్ విత్ హిమ్ ఆర్ యూ విల్ అడ్జస్ట్ విత్ మీ. ఇట్ ఈస్ అ టైం టేకింగ్ కదండి ప్రొసీజర్, ఏదైనా సరే టైం టేకింగ్ ప్రొసీజర్. ఇందులో అవమానాలు ఉండొచ్చు, తర్వాత రిస్క్ ఉండొచ్చు, కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటే జనాలు మనల్ని అపహాస్యం చేయొచ్చు. ఈ వాటిని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలండి. ఎవరి దగ్గర అయితే ధైర్యం ఉంటుందో ఇది నెక్స్ట్ స్టెప్ మనకు చెప్తూ ఉంటారు. బోల్డ్ గా అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ అని చెప్తారు. మనం రిస్క్ తీసుకోకపోతే ఏమవుతుందండి, మన కంఫర్ట్ జోన్ లో ఉండి, ఇప్పుడు కార్పొరేట్ అదే చెప్తుంటారు కదా, కంఫర్ట్ జోన్ అంటుంటారు. తర్వాత అవుట్ ఆఫ్ ది ఏమంటారు, కంఫర్ట్ జోన్ వర్క్ చేయాలంటారు. వాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ వర్క్ జోన్ అంటే రిస్క్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవటమే. అది ఎలా వస్తుందంటే ధైర్యం ఉంటేనే వస్తుంది, ధైర్యం లేకపోతే ఏమొస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకేం చెప్తారంటే అండి, గజలక్ష్మి అని చెప్తారు. గజలక్ష్మి అంటే ఏదైనా కనుక పని చేయాలంటే మనకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి.
రాయాలిటీ. ఓకే, ఒక దర్పం, మనం చేసే పని బెగ్గింగ్ చేస్తున్నట్లు అడుకున్నట్లు ఉండకూడదు అనమాట. ఒక ధైర్యంగా, డిగ్నిటీగా, హుందాతనంగా, అది మనం సత్యంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే గజలక్ష్మి అంటారు. రాయాలిటీ, అథారిటీ. కొంతమంది మనం చూసుంటామండి, వాళ్ళకు పోస్ట్ ఉంటుంది కానీ డమ్మీ, వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోలేరు. కొంతమంది పోస్ట్ ఉండదు, చిన్న పనులు చేస్తున్నా కానీ మంచి ఎనర్జెటిక్ గా చేస్తూ ఉంటారు. కొంతమందికి చిన్న చిన్న పనులు చేస్తుంటారు, అన్ని తెలివితేటలు పడితే వాళ్ళకి అథారిటీ ఉండదు. చూసారా, ఈ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే గజలక్ష్మి మన దగ్గర ఉంటుందో మనలో ఒక రాజరికమైన లుక్ ఉంటుంది, దాంట్లో ఒక గంభీరత ఉంటుంది. ఏ పని చేసినా కానీ, అది ఎలాంటి పని చేసినా కానీ, అది మరి చిన్న పని చేయొచ్చు, పెద్ద పని చేయొచ్చు, కానీ ఇలా కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే గజలక్ష్మి అని చెప్తూ ఉంటారు. రెండోది, మనిషికి ఒక సక్సెస్ సాధించాలంటే ఒక సీక్రెట్ ఇందులో ఉందండి. నేను ఎక్కువగా బరువులు మొయ్యలేను, కానీ ఏనుగును మచ్చిక చేసుకుంటే ఏనుగు ద్వారా అన్ని చేసుకోవచ్చు. నేను ఫాస్ట్గా పరిగెత్తలేను, కానీ అశ్వాన్ని కనుక మచ్చిక చేసుకుంటే అశ్వం నుంచి నేను ఎంత దూరం వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళాలి అమెరికాను, ఇంకో చోట ఫ్లైట్లో ఎక్కాలి. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే అండి, గజలక్ష్మిని ఎందుకు పెట్టారంటేనండి, మనం జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మనం చాలా రిసోర్స్ని సపోర్ట్ తీసుకోవటం నేర్చుకోగలగాలి. టెక్నిక్ రావాలి. ఇప్పుడు ఫోన్ కొనుక్కున్నా, ఫోన్ మాట్లాడటం నేర్చుకోవాలి కదా. స్మార్ట్ ఫోన్ వాడడం చాలా మంది ఇంకా ఉన్నారు. అలానే మనకి వచ్చే టెక్నాలజీని నేర్చుకోవాలి. అలానే కెమెరా ముందుకు రావాలి, మాట్లాడాలి, యాంకర్ని పట్టుకుని ఇలా. అంటే మన జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే, మనం పైకి ఎదగటానికి మనం తీసుకోవాల్సిన సపోర్ట్ చాలా చాలా అవసరం ఉంటుంది. అంటే ఆ మార్గాన్ని మనమే వెతుక్కోవాలి. వెతుక్కున్న తర్వాత పైకి ఎదగటానికి మనం ఎలా వెళ్తాము, వెళ్ళలేకపోతే సపోర్ట్ తీసుకొనైనా వెళ్ళాలి. ఇదే మనకి చెప్తూ ఉంటుంది. అంటే మన ఆ దారిని మనం క్రియేట్ చేసుకోవాలి. మనకి సముద్ర మథనం అదే చెప్తూ ఉంటుంది. సముద్ర మథనం మనకేం చెప్తుంది, లక్ష్మీదేవి అంతర్ధానం అయిపోయింది, అందరూ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఏం చేయాలంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతే వేరే మార్గం ఏం లేదు, సముద్ర మథాన్ని చిలగాలంటారు. అంత పెద్ద సముద్రాన్ని ఎలా చిలుగుతారు? అప్పుడు మందార పర్వతాన్ని తీసుకొని వచ్చేస్తారు. మరి ఆ మందార పర్వతాన్ని తీసుకురావాలంటే మళ్ళీ ఏం చేయాలి, అదేమో మునిగిపోతూ ఉంటుంది. మరి అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం పట్టండి అని చెప్పేసి, నేను వచ్చేటప్పటికి కూర్మ అవతారం, మీరు వచ్చేటప్పుడు వాసుకి, వచ్చేటప్పుడు ఇది, ఇలా అందరూ కలిసి ఇంత రిసోర్సెస్ గ్యాదర్ చేసుకోవాలి. ఇందులో మనకున్న సీక్రెట్ ఏంటంటే రిసోర్స్ అక్యుములేషన్. గజలక్ష్మి ఏం చేస్తారు, వాసుకుని తీసుకొచ్చి పెట్టారు కదా, తాబేలను తీసుకొచ్చి పెట్టేసుకున్నారు కదా. ఇంతమందిని ఇలా మనకు కావాల్సిన ప్రతి రిసోర్స్ ని గ్యాదర్ చేసుకోగల సామర్థ్యం మనం పెంచుకోవాలి. దీనిని గజలక్ష్మి అంటారు. ఆ రాయాలిటీ, ఆ దర్పం అంతా రావాలి. నెక్స్ట్ మనకేం చెప్తారంటే సంతాన లక్ష్మి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. రియల్ లైఫ్లో కూడా నేను చాలా చాలా కేసులు చూశాను. ఎప్పుడైతే తల్లి పిల్లల మధ్య ఈ సత్సంబంధాన్ని, ప్రేమ అనురాగాల్ని ఎప్పుడు మనం పెంపొందించాలండి, కట్ చేయకూడదు. ఇప్పుడు మనం చాలా మంది ఫ్యామిలీస్ మనం చూస్తుంటాం, నువ్వు మిమ్మల్ని ఎందుకు మాట్లాడావు, నువ్వు మీ పుట్టింటికి ఎందుకు వెళ్ళావు, వీళ్ళు మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వీళ్ళు, ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఫ్యామిలీకి ఎందుకు హెల్ప్ చేస్తున్నా, ఈ వదిన మరదళ్ళని, వీళ్ళని చాలా చూస్తూ ఉంటాం. అలానే కొంతమంది అత్తమామలు సరిగ్గా చూడరు. నేను చాలా ఫ్యామిలీని గమనించానండి. వీళ్ళ అత్తమామలు మనకి ఈవెన్ వరమహాలక్ష్మిలో కూడా స్టోరీ అదే చెప్తారు కదా. చారుమతిలో మనకి స్టోరీ ఏం చెప్తారు, అత్తమామలు ఫస్ట్ చూసుకోవాలి, హస్బెండ్ ని చూసుకోవాలి, అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుంది కదా. అంటే ఆపోజిట్ పీపుల్ తో ఎప్పుడు వర్క్ చేయడం నేర్చుకోవాలండి. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే సంతాన లక్ష్మిలో ఈ జనాల మధ్య ప్రేమ అభిమానాలని, ఓకే, గౌరవ మర్యాదల్ని ఎప్పుడు పెంపొందిస్తూ వెళ్ళాలి. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. కొంతమంది బాస్ని తెగదిట్టేస్తుంటారు కదండి. ఇంక లక్ష్మి వస్తుంది, తిట్టిడే వచ్చేస్తుంది వాళ్ళకి, ఏదో ఒకరోజు అవుట్. అక్కడ ఏదో ఒక రూపంలో మనకు ఆ లక్ష్మీదేవి వస్తుంది అంటే వాళ్ళ ద్వారానే వస్తుంది, మనం కష్టపడ్డా కూడా. కరెక్ట్ అండి. సో ఎవరైతే మనకి ఇస్తున్నారో వాళ్ళని మనం ఇన్ రిటర్న్ హానర్ చేయడం ఇంపార్టెంట్ అండి. మన ఏ రిలేషన్స్ అయినా కానీ, సంతానం అంటేనండి ఈ మనుషుల మధ్య ఒక వెల్ బీయింగ్ని, అసోసియేషన్ని, ప్రేమని, అభిమానాన్ని తీసుకుని వెళ్ళే ఒక కెపాసిటీ మన దగ్గర ఉండాలండి. ఆ పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవాలండి. చాలా మంది ధనం కాదు, ధనానికి ఇవన్నీ ఇప్పటిదాకా మనం అసలు ధనం గురించి మాట్లాడుకోలేదు కదా, ఎక్కడైనా మాట్లాడుకున్నామండి. తర్వాత మనకి ఏమొస్తుందంటే విజయలక్ష్మి వస్తుందంటే ఏమవుతుందంటే, ఎవరైతే విజయం కోసం కష్టపడతారో లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఇన్ని ఆల్రెడీ తీసుకున్నాం కదా, ఇప్పుడు దాకా అన్ని తీసేసుకున్నాం కదా, ఫైనల్ గా ఇదన్నీ ఉన్న తర్వాత కూడా విజయాన్ని గురించి మనకు ఫైట్ చేయకపోతే లక్ష్మీదేవి రాదండి. మనకేం చెప్తారంటే, మనకి ఇంద్రుడు ఉంటాడు, బలి చక్రవర్తి. ఒకనొక టైంలో బలి చక్రవర్తి ఇంద్రుడిని తీసి అవతల పడేస్తాడు. ఇంకా బలి చక్రవర్తి స్వర్గాలంగా పడతాడు. అప్పుడు మనకేం చేయాలి, మనకి ఇంద్రుడు దేవతల రాజు కాబట్టి లక్ష్మీదేవి ఇంద్రుడి దగ్గరే ఉండాలి కదా. ఇంద్రుడిని వదిలేసి వెళ్ళిపోతుంది. అదేంటమ్మా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అని అడుగుతాడు అనమాట. ఎక్కడ నీ దగ్గర విజయం ఏది,
నువ్వు రాజు అయిపోయావు, దేవతలకు అధ్యక్షుడు అయ్యావు, ఎందుకు ఫైట్ చేయలేదు, ఎందుకు నీ స్కిల్స్ నెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, పాతాళంలో ఉన్న రాక్షసుడు వచ్చేసి నిన్ను బయటికి కొట్టేదాకా నువ్వు ఏం చేస్తున్నావు, విజయం గురించి నువ్వు ఫైట్ చేయలేదు కాబట్టి నువ్వు అనర్థుడివి, అసమర్థుడివి, వద్దు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంటే దీన్ని బట్టి మనం చేయాల్సినంత సామర్థ్యం మన దగ్గర ఉండి చేయాలన్న ఆలోచన చేయకపోవడం దాన్ని ఫైట్ చేయాలి, సాధించుకోవాలి. పెద్ద పెద్ద పనులు వద్దు, డైలీ చిన్న టాస్కులు చేసేసుకొని వెళ్ళిపోండి, అదే సక్సెస్ కదా. 100 మీటర్స్ రన్ చేయలేదు, అట్లీస్ట్ 10 మీటర్స్ రన్ చెయ్యి, అంతే కదా. మనకు పెద్ద ఎడ్యుకేషన్ లేదు, అట్లీస్ట్ చిన్నగా ముందు ధనం స్టార్ట్ చేయడం సంపాదించుకోవాలి, చిన్నవి పెట్టుకోండి. 10 వీడియోలు ఒక వీడియో అట్లీస్ట్ మనం చేసుకుని ఇది మనకేమంటారండి విజయలక్ష్మి అంటే. కొంతమంది ఎప్పుడు ఏం చేసినా ఫెయిల్యూర్ అవుతూనే ఉంటది, ఆయన చేయి పెట్టాడు అది ఫెయిల్ అయిపోతుంది, రాదు. ఇది ఏదో స్టార్ట్ చేస్తాడు, ఇది మధ్యలో ఆగిపోవటం, లేదంటే కష్టపడతాడు, ఆ వచ్చిన తినే రిజల్ట్ తీసుకొని తినలేడు, తీసుకొని కష్టపడతాడా వేరే వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది ఇదే చేస్తూ ఉంటారండి ప్రాజెక్ట్ వర్క్లో. నాకు చాలా మంది ఐటీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే నాకు, ఏమంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశాను, కానీ ఈ క్రెడిట్ అంతా మా బాస్ తీసుకొని వాళ్ళ బాస్ దగ్గర ప్రొజెక్ట్ చేసుకున్నారని చెప్తూ ఉంటాడు. తర్వాత నాకు హెచ్ఆర్లో హైక్స్ ఇవ్వలేదండి, చాలా లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్తూ ఉంటారు. ఇలాంటివి చాలా సందర్భాల్లో చూస్తుంటామండి, ఎంత కష్టపడ్డా ఆ గుర్తింపు అనేది రాదు. అక్కడేమో వాళ్ళకి విజయలక్ష్మి కృపలేదండి. ఓకే, ఆ విజయలక్ష్మి ఎలా వస్తుందంటే టేక్ రెస్పాన్సిబిలిటీ, వర్క్ వెరీ హానెస్ట్లీ, ఇలాంటి గనక చేసుకుంటూ వెళ్ళిపోతే రెస్పాన్సిబిలిటీ హానెస్ట్ 2 మార్గాలు గనక చేసుకుంటూ వెళ్ళిపోతే విజయలక్ష్మి వచ్చేస్తుంది. రెండోది సేవ చేయాలి. ఎవరికి చేయాలంటే ఇన్ఎలిజిబుల్ పీపుల్కి సేవ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం సేవ చేస్తూ ఉంటామో మన కర్మ దోషం పోతుంది. మన కర్మలో గనక దోషం ఉంటే మనకు తెలుసో తెలకో మనం వర్క్ చేసేటప్పుడు చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, చాలా ఏమవుతుందంటే స్ట్రెస్కి గురవుతూ ఉంటాం అనమాట, తెలుసో తెలకో చేసేస్తూ ఉంటాం అనమాట. ఈ మన చేసే పనిలో నెగిటివిటీ ఉంటుందండి. ఈ నెగిటివిటీ పోవటానికి మనకేం చెప్తారంటే సేవ చేయమని చెప్తారు. అనాథులకు సేవ చేయండి, తల్లిదండ్రులకు సేవ చేయండి, అత్తమామలకు సేవ చేయండి, బంధువులకు సేవ చేయండి, ఏదైనా గుడి కడుతుంటే గుడి దగ్గరికి వెళ్ళండి. ఏదో ఒక సేవ చేస్తూ ఉంటే మనలో కర్మలో ఉన్న నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోతుంది, మనలో ప్యూరిటీ పెరుగుతుందండి. అప్పుడు మనకేమవుతుందంటే విజయలక్ష్మి త్వరగా వచ్చేస్తుంది. రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనకేమన్నా చారుమతి స్టోరీలో కూడా అదే చెప్తూ ఉంటారు. ఉదయాన్నే లేచిన వాళ్ళకి ఏం చెప్తూ ఉంటుందండి, హస్బెండ్కి చేయాల్సిన పనులను చేస్తుంటుంది, అత్తమామలకు చేయాల్సిన చేస్తుంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తుంటారు, మీరు గమనించారా లేదో, ఇరుగు పొరుగు వాళ్ళతో మితంగా మాట్లాడుతూ, సత్యంగా మాట్లాడుతూ, ప్రేమగా మాట్లాడుతుందని చెప్తుంటారు. చూడండి, ఆమె రామ్మోహనంగానే వ్రతానికి ఎంతమంది వస్తారు అంటే ఆమె ఎంత వెయిటేజ్ తెచ్చుకుందండి. ఇదే కదా అట్రాక్షన్ అంటే. మనం ఏదో స్మార్ట్ వర్క్ చేసేసి ఏదేదో చేసి మనం చేయకుండా ఉంటే మన కర్మలో మనకుంటే అది అగైన్ రిటర్న్ ఇలానే వస్తాను. సో బాస్ తీసుకున్నాను అంటే బేసిక్ గా ఇప్పుడు ఈ చారుమతి కథ నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా అలా మనకే కల్లో వచ్చి కలియుగంలో ఎవరికైనా చెప్పినా అమ్మో నేను చేసుకుంటే అంత నాకే వస్తుంది, నలుగురిని పిలిస్తే నేను అందరితో షేర్ చేసుకోవాల్సి వస్తుంది అనే పోకడ ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఈ కుళ్ళు బుద్ధి ఇవన్నీ కూడా లేకుండా ఉంది అక్కడ చారుమతి. అందరూ అలా ఉండాలి అనేది మనం నిదర్శనం ఆధారంగా తీసుకోవాలి. చూడండి ఎలా మాట్లాడుతున్నారు, చాలా నీట్ గా వివరించారండి. మనం ఇదే కదండి మనకు కావాల్సింది ఏంటంటే ఇన్సైడ్ లో శ్రీ ఉంటే అవుట్ సైడ్ లక్ష్మి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏమనుకుంటే విజయలక్ష్మి గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ విద్యాలక్ష్మి అండి, ఇట్స్ చాలా చాలా పవర్ఫుల్ అండి. సరస్వతి దేవి ఆల్రెడీ ఉంది, అగైన్ విద్యాలక్ష్మి ఏంటి, చాలా మంది పిహెచ్డీలు చేసేసి ఉంటారు కానీ సరిగ్గా సంపాదన ఉండదు. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే, మనకి ఎంత జ్ఞానం ఉన్నా సరస్వతి దేవి వద్ద బ్రహ్మ ఇలా జ్ఞానం విపరీతంగా ఉంటుంది, పిహెచ్డీలు చేసేస్తుంటారు, వాళ్ళు నోరు తెరిస్తే డగడగడగ అన్నీ చెప్తూ ఉంటారు, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ వీళ్ళకి ఆ నాలెడ్జ్ని వాడుకొని ధనం సంపాదించుకోవటం రాదు. జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానం ద్వారా ఉపయోగపడదు, బాధపడుతూనే ఉంటారు. అంటే అప్పుడు విద్యాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఇలా జరుగుతుందంటారా? కరెక్ట్ అండి. అంటే ఈ యొక్క జ్ఞానాన్ని మనం ప్రాక్టికల్ గా పెట్టి తద్వారా డబ్బు సంపాదించుకోవడం నేర్చుకోవాలి. స్కిల్ అంటారు, జ్ఞానం వేరు స్కిల్ వేరు. ఈ స్కిల్ అంటే ఏంటంటే మనకున్న జ్ఞానాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ 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 వేరే వాళ్ళకి రియల్గా హెల్ప్ చేస్తూ 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 వెళ్ళిపోతూ ఉంటే ఒకానొక టైంలో ఆటోమేటిక్గా విద్య రూపేణ లక్ష్మి మనకు వచ్చేస్తుంది. సో సరస్వతి అందుకని పిహెచ్డీలు ఎన్ని చేసినా కానీ కొంతమంది డాక్టర్ సూపర్ చదివి గోల్డ్ మెడలిస్ట్ రియల్ టైంలో ప్రాక్టీస్ చేయరు, ఉండరు. కొంతమంది కొంచెం కొంచెంగా మిడిమిడి జ్ఞానంతో ఉండేసి తెగ డబ్బులు సంపాదించేసుకుంటారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి సరస్వతి జ్ఞానం తక్కువ ఉన్నా కానీ విద్య వచ్చేటప్పుడు చాలా విపరీతంగా ఉంది. వాళ్ళు నేర్చుకున్న కొద్దిగా దాన్నే రియల్ లైఫ్లో పెట్టేసి
చక్కగా ధనం సంపాదించుకోవడం నేర్చేసుకుంటారు. అంటే రియల్ లైఫ్ లో దీనికి ఒక ఉదాహరణ తీసుకోవచ్చేమో. చదివినా వాడు ఏమీ సంపాదించలేకపోతున్నాడు, లైఫ్ లో ఎదగలేకపోయాడు. వీడు చదువు లేకపోయినా కూడా వాడికి ఉన్న టాలెంట్ తో బాగా వృద్ధిలోకి వచ్చాడు. ఇక్కడ ఈ రెండు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మనకి చాలా మంది ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు చూస్తుంటారండి. ఇనీషియల్ గా ఒక జాబ్లో ఎంటర్ అయిపోతారు, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు వెళ్ళడానికి అప్గ్రేడ్ అవ్వరు వాళ్ళు. ఇలా రియల్ లైఫ్ లో కొత్త కొత్త స్కిల్స్ ని, కొత్త కొత్త నాలెడ్జ్ ని, కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోకపోతే విద్యాలక్ష్మి రాదు. ఓకే, వాళ్ళు ఇంకా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటారు. అందుకని చెప్పేసి విద్యాలక్ష్మి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే స్కిల్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనలో ఉన్న నైపుణ్యత పెంచుకోవాలి, మాట్లాడేది పెంచుకోవాలి, షార్ప్గా ఉండేది నేర్చుకోవాలి, ఆ టయానికి ఏమేమి కావాలి దాన్ని టకటక అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని, కొన్నిసార్లు జ్ఞానం లేకపోతే హైర్ చేసుకోవచ్చు, పక్కన మంత్రులను పెట్టుకోవచ్చు, మినిస్టర్ని పెట్టుకోవచ్చు, కన్సల్టెంట్ని కూడా పెట్టుకోవచ్చు. కానీ అది అన్నిసార్లు వర్తించదు, ఉపయోగపడదు కూడా. ఉపయోగపడదు. బట్ ఇప్పుడు ఏంటంటే రియల్ లైఫ్లో మనకున్న జ్ఞానాన్ని పెట్టుకొని తద్వారా రిజల్ట్ తీసుకొచ్చే ఒక కెపాసిటీ మనకు ఉండటాన్ని విద్యాలక్ష్మి అంటారు. లాస్ట్ ఇప్పుడు మనం ఏమొచ్చామంటేనండి ధనలక్ష్మికి వచ్చేసాం. ఎందుకంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు అన్నీ మనకు తెలవాలనేది ఏమి ఉండదండి. కాకపోతే మనకు తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని, వాళ్ళ దగ్గర కూర్చొని, వాళ్ళ దగ్గర హంబుల్గా ఉంటే మనకి ఆటోమేటిక్గా ధనం వచ్చేస్తుంది. అందుకని విద్యాలక్ష్మి అని చెప్పారు. అందుకని మనకి చుట్టూ ఎప్పుడు ఉండాలంటే అండి, ఎంతమంది విద్యావేత్తలు ఉంటే మనం కూడా అంత విద్యావేత్తలు ఆటోమేటిక్గా అయిపోతామండి. లాస్ట్కి వచ్చేటప్పటికి ధనలక్ష్మి అని చెప్తూ ఉంటారు. ధనం ఇన్ని పనులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ధనలక్ష్మి వచ్చేస్తుంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ధనం సంపాదించడం ఎంత కష్టమో వచ్చిన ధనాన్ని దాచి పెట్టుకోవటం ఇంకా అంతకంటే కష్టం. అవును, ఎందుకంటే లక్ష్మీదేవి చంచల స్వభావం అని చెప్తూ ఉంటారు. ఆమె ఒకే చోట ఉండదని అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు ఎగ్జాంపుల్ మన పురాణాలు ఏం చెప్తారంటేనండి, కుబేరుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి 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 శివుణ్ణి మెప్పించి వరాలు పొందుతాడు. ఎలాంటి వరాలు పొందుతాడు అంటే, ఒక లంకాపట్నం అంటే తీసేసుకో, ఆ లంకాపట్నం అంతా అష్టైశ్వర్యాలతో నిండిపోయి ఉంటుంది. అక్కడ తనకు కావాల్సిన ప్రతిదీ ఉంటుంది. అక్కడ పుష్ప విమానం ఉంటుంది, అష్టనిధులు ఉంటాయి, నవనిధులు ఉంటాయి, మొత్తం అక్కడ ఉండిపోతారు. ఇంత గంధర్వులు, కింపురులు, పురుషులు మొత్తం అందులో ఉండిపోతారు. మొత్తం వైభవపేతంగా లంక ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసింది, అయిపోయింది కదా, కుబేరుడు వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడే కుళ్ళు బుద్ధి గల రావణాసుడు వచ్చేసి తనకంటే బలవంతుడు కాబట్టి ఏదో ఒక విధంగా కుబేరుని బయటపడేసి ఆ మొత్తం తను లాక్కొని తను ఎంజాయ్ చేసేస్తుంటాడు. మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం. రియల్ టైంలో మొన్న ఒక లేడీ ఫోన్ చేసింది బెంగళూరు నుంచి అండి. 12 సంవత్సరాలు కష్టపడి 80 లక్షలు కూడా పెట్టుకుందంటండి. 8 రోజులు కష్టపడి లాస్ట్ 5 months లో ఏదో ఆన్లైన్ అది ఇది ట్రేడింగ్ చేసేసి మొత్తం పోగొట్టేసుకుందంట. చూడండి, 15 సంవత్సరాల కష్టం మొత్తం వృధా అయిపోయింది. అంతే కదా, కుబేరుడు అన్ని వేల సంవత్సరాలు చేస్తే రావణాసుడు అలా లాక్కొని వెళ్ళిపోయాడు. ఇది చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉంటామండి, ఎక్కడో ఒక దగ్గర ఇది జరుగుతూనే ఉంటుంటాయి కదా ఇలాంటివి. అవునండి, వాళ్ళు సంపాదించుకుంటారు కానీ వాళ్ళు తినడానికి నోచుకోరు, దాన్ని అనుభవించడానికి నోచుకోరు. ఏదో రకంగా అది ఇలా తెలియకుండా ఏదో ద్వారా బయటికి వెళ్ళిపోవడం కానివ్వండి, దొంగలే తీసుకెళ్లిపోవచ్చు. ఎన్ని సందర్భాల్లో చూస్తున్నామండి. ఎంతో కూడబెట్టి ఏదైనా ఆభరణము చేయించుకోవడము, డబ్బులు సేవ్ చేసి పెట్టుకోవడం, అది ఎప్పుడు ఏ క్షణంలో ఎవడైతే వెళ్ళిపోతాడో కూడా గ్యారంటీ లేని లైఫ్ ఇప్పుడు. కరెక్ట్ అండి. సో అందుకని చెప్పేసి ఇక్కడ చాలా వచ్చిన ధనాన్ని కాపాడుకోవడానికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్స్ మళ్ళీ ఉండాలి. సో అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం తప్పకుండా. సో ఇది వచ్చేటప్పటికి ధనం సంపాదించడం, లక్ష్మి ఎప్పుడు పద్మంలో ఉంటుంది, ఒక సింబాలిక్ ఉంటుందండి. పద్మం ఎక్కడ ఉంటుందంటేనండి, చుట్టూ నీళ్లు, బురద. ధనం సంపాదించాల్సింది కూడాను ధనానికి ఎక్కడైనా అవసరం, మనం లేని దగ్గర నుంచే ధనం సంపాదించుకోవాలని ఒక సింబాలిక్ ఉంటుంది. రెండోది, పద్మం వచ్చేటప్పటికి నిదానంగా విచ్చుకుంటుందండి. ధనం ఓవర్ నైట్లో రాదండి, నిదానంగానే వచ్చేస్తుంది. మూడోది మనకి ఏంటంటే, పద్మం ఎప్పుడు బ్లోజంగా విచ్చుతుందండి. ఒకనొక టైంలో మన దగ్గర విపరీతంగా ధనం ఉంటుంది. నెక్స్ట్ పద్మం ఏమవుతుందంటే నిదానంగా ముడుచుకుంటుంది, స్లోగా ధనం కూడా పోతుంది. ఒకనొక టైంలో పద్మం ఓడిపోతుంది. ఎంత పెద్ద సంపాదించిన వాడైనా సరే, ఎంత ధనం సంపాదించిన వాళ్ళైనా సరే, చివరికి ధనం ఇతను వదిలిపెట్టిపోతాడు, లేకుంటే ఇతనన్నా ధనాన్ని వదిలిపెట్టిపోతాడు. ధనమన్న ఇతను వదిలేసి వెళ్ళిపోతుంది, లేదంటే ఇతనన్నా ధనాన్ని వదిలిపెట్టిపోతాడు. సో ఇది మనకు అమ్మవారు పద్మ రూపంలో ఉంటుంది. అందుకని పద్మాక్షి, పద్మస్థితే, పద్మప్రియే, ఇంకెన్ని పద్మిని, పద్మాలయే, ఇలాగ అన్ని అమ్మవారిని పద్మాలతో పిలుస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఎపిసోడ్ చేసిన వాళ్ళందరూ కూడాను చక్కగా ధనం సంపాదించుకుంటారు, అందులో డౌటే లేదు. చక్కగా దాన్ని కాపాడుకొని కింద జనరేషన్ కూడా వాళ్ళకి ఆ ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకున్నాం. తప్పకుండా అండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్,
మరి ఇప్పుడు ఇంతమంది అనుగ్రహం ఉంటే ఇంత ఈజీగా మనం డబ్బు సంపాదించుకోవచ్చు, సంపాదించుకున్న దాన్ని మనం పొదుపు చేసుకోవచ్చు. ఏ రకంగా వీళ్ళ అనుగ్రహం పొందాలో కూడా మరొక ఎపిసోడ్లో మీరు వివరించాలండి. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి